అష్టాదశ పురాణములు: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, పద్మ పురాణం. ఇవి అష్టాదశ పురాణములు. మత్స్య పురాణం. దీనిలో 14,000 శ్లోకములున్నవి. మత్స్యావతారం ఎత్తిన విష్ణుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రములు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్యములు చెప్పబడినవి. మార్కండేయ పురాణం. ఇందులో 9,000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివ విష్ణువుల మహాత్యములు, ఇంద్ర అగ్ని సూర్యుల మహాత్యములు మరియు సప్తశతి చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ, సహస్రచండీ హోమ విధానమును ఆధారమైనది ఈ సప్తశతియే. భాగవత పురాణం. దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేదవ్యాసుని వలన శకునకు, శకుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జనన లీలాచరితాలు వివరించబడినవి. భవిష్య పురాణం. దీనిలో 14,000 శ్లోకాలు కలవు. సూర్య భగవానుచే సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్తులో జరగబో విషయాల వివరణ ఇందు తెలుపబడినది. బ్రహ్మపురాణం. దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణ ధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ నరకాలను గూర్చి వివరించబడినది. బ్రహ్మాండ పురాణం. దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణము బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వము, ఖగోళ శాస్త్రము మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందులో ఇవ్వబడినది. దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల ప్రభావం గురించి వివరించబడినది. వరాహ పురాణం. దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడింది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణంలో కలవు.
వామన పురాణం. దీనిలో 10,000 శ్లోకాలు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివ పార్వతుల కళ్యాణము, శివ గణేష కార్తికేయ చరిత్రలు, భూగోళము, ఋతువర్ణనలు వివరించబడినవి. వాయుపురాణం. దీనిలో 24,000 శ్లోకాలు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివ భగవానుని మహత్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడింది. విష్ణు పురాణం. ఇందులో 23,000 శ్లోకాలు కలవు. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహత్యము, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి. అగ్నిపురాణం. దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానుచే వశిష్ఠునకు శివ, గణేష, దుర్గా, భగవదోపాసన, వ్యాకరణము, ఛందస్సు, వైద్యము, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యము మొదలగు విషయాలు చెప్పబడినవి. నారద పురాణం. ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదాస్తవము ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదిరి, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు. స్కంద పురాణం. దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామిచే చెప్పబడినది. ఇందు ముఖ్యంగా శివ చరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదార ఖండము, రేవా ఖండము, వైష్ణవ ఖండము, ఉత్కల ఖండము, కుమారికా ఖండము, ఖండము, బ్రహ్మోత్తర ఖండము, అవంతికా ఖండము మొదలగునవి కలవు. లింగ పురాణం. ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివమహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి. గరుడ పురాణం. ఇందు 19,000 శ్లోకములున్నాయి. ఇది విష్ణుచే గరుక్మంతునకు ఉపదేశించబడింది. ఇందులో శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుక్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు తెలుపబడింది. కూర్మ పురాణం. ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతారం ఎత్తి విష్ణుచే చెప్పబడినది. వరాహ నరసింహన్ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళంతో వారణాసి, ప్రయాగ క్షేత్ర వర్ణనలు తెలుపబడినవి. పద్మపురాణం. ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం వినినంత మాత్రమే పోగొట్టగలిగినది ఈ పద్మపురాణం. అష్టాదశ పురాణంలోకెల్లా అత్యధిక శ్లోకాలు కలిగినది పద్మపురాణం. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభ వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థ సారము, పఠన మహాత్యము, గంగా మహాత్యము, పద్మగంధి దివ్య గాథ, గాయత్రీ చరితము, రావి వృక్ష మహిమ, విభూతి మహాత్యము,
పూజా విధులు, విధానము, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది. ఇవి అష్టాదశ పురాణంలో.